కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 11వ అధ్యాయము 23-24 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23-24 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. మరి ఒక భాగంగా మత్తయి సువార్త 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా మనందరం కలిసి చదువుకున్నాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చెను. మీరు తీసుకొని తినిడి, ఇది నా శరీరం అని చెప్పాను. ప్రభు యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన కృప కలిగిన మా తండ్రి, నమ్మకమైన మా దేవా, మీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన గొప్పదైన నామాన్ని బట్టి దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఉదయకాలము తండ్రి ఆరాధన వర్తమానంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. మీరు గొప్పదైనటువంటి దేవుడు, మహాదేవుడు, సమస్తమైనటువంటి దేవతలందరికంటే పైన ఉన్నారు. అంతేకాకుండా మీరు పూజింపదగినటువంటి దేవుడు తండ్రి, సర్వ సృష్టికి సృష్టికర్తగా ఉన్నారు. సముద్రము, ఆకాశములు, భూమి తండ్రి, ఇవన్నీ కూడా పర్వతములు, ఇవన్నీ కూడా మీ ప్రభు, వీటన్నిటిని సృష్టించినటువంటి మీరు నాకు దేవుడుగా, నాకు సృష్టికర్తగా ప్రభా, అంతేకాకుండా ప్రభా నన్ను పరిపాలించేటువంటి నాయకుడుగా మీరు నా జీవితంలోకి వచ్చినారు. తండ్రి, మీ స్వరూపంలో నన్ను నిర్మించుకొని అవిధేయతను బట్టి పాపం వల్ల మీకు దూరమైనటువంటి నన్ను మరలా సమకూర్చుకునే దాని కొరకై ప్రభా, నా ప్రాణానికి బదులుగా మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని తన ప్రాణమును శిలువలో బలిగా అర్పించి ప్రభా మరలా నన్ను సమకూర్చుకొని మీ సన్నిధిలో ఉండేటువంటి భాగ్యాన్ని, మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యాన్ని ఇచ్చినారు. అందుని బట్టి వందనాలు. అలాగే ప్రభా, మా కొరకై చిందించబడిన మీ పరిశుద్ధమైనటువంటి రక్తము, అలాగే ప్రభా మా కొరకై నలగొట్టబడినటువంటి మీ శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి బలలో పాలు పొందేదాని కొరకై తండ్రి మేము అందరం సిద్ధపడుతుంటుండగా తండ్రి మీరే మాతో మాట్లాడండి తండ్రి. తద్వారా యోగ్యమైనటువంటి విధానంలో మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రభా మీదుట తండ్రి మా హృదయాల్ని ప్రభా తేటపరచుకొని తండ్రి మీ బలలో పాలు పొందేదాని కొరకై మీరే సహాయపడతారని నమ్ముతూ మరొకసారి ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అత్యధికంగా ప్రేమించిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన గొప్పదైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 24 ఈ వచనాల్లో దీన్ని చేయనప్పుడల్లా నన్ను మీరేం చేయండి, జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. మత్తయి సువార్త 26లోకి వచ్చేసరికి ఆయన ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి ఎవరికి ఇచ్చాడంట. ఇదొక గంభీరమైనటువంటి సమయం, ఇదొక ప్రాముఖ్యమైనటువంటి సమయం, ఇదొక ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. మందిరానికి ఎవరైనా ఏం చేయొచ్చు, రావచ్చు కదా. మందిరానికి ఎవరైనా రావచ్చు, మందిరంలో ఎవరైనా ఆరాధించవచ్చు, మందిరంలో ఎవరైనా పాడవచ్చు. కానీ బల్ల దగ్గరకు వచ్చేసరికి మన వాళ్ళు కొంతమంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. దీనికి నాకేం లేదు, సంబంధం లేదు అన్నాడు. అంటే ఆయన చెప్పినాడు క్లియర్గా 26వ వచనంలో, ఆయన ఒక రొట్టెని పట్టుకొని దాన్ని విరిచి ఎవరికి ఇచ్చాడంట. బల్లలో ఎవరైతే పాలు పొందుతున్నారో వాళ్ళే ఆయన యొక్క శిష్యులు. చెప్పడానికి ఇబ్బందికరంగా ఉన్న బల్లలో పాలు పొందని వారు ఆయన యొక్క శిష్యులు కారు. అది బైబిల్ చెప్తున్నమాట, నేను చెప్పట్లే. ఆయన ఒక రొట్టెని విరిచి ఎవరికి ఇచ్చినాడంట, ఆశీర్వదించి విరిచి ఎవరికి ఇచ్చినాడంట, శిష్యులకి ఇచ్చినాడు. బల్లలో పాలు పొందుతున్నాం అంటే నీవు నేను ఆయన యొక్క శిష్యులంగా చేర్చబడ్డాం, ఆయన యొక్క రక్షణానందాన్ని పొందుకున్నాం. ఆయన ద్వారా మనము ఎంతో భయంకరమైనటువంటి శిక్ష నుంచి తప్పించబడుతూ వచ్చినాం. అంతేకాకుండా కొరింథీయుల్లో అంటున్నాడు, దీన్ని చేయనప్పుడల్లా నన్ను ఏం చేయండి, జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. మొదటిగా బల్ల ఆయన శిష్యుల కొరకు నియమించబడింది. బల్లలో పాలు పొందకపోతే అది నేనైనా ఇంకెవరైనా ఆయన యొక్క
శిష్యులం కాదు. బలలో పాలు పొందేవారికే ఆయనతో సహవాసం ఉంది. బలలో పాలు పొందేవారు ఆయన వెంబడించేవారు, బలలో పాలు పొందేవారు ఆయన్ని అనుసరించేవారు. కాబట్టి ఈ బలలో పాలు పొందుతున్న వారికి, ఆయన్ని వెంబడిస్తున్న వారికి మరలా ఏం చెప్తున్నాడంటే, దీన్ని చేయనప్పుడల్లా నన్ను ఏం చేయండి, జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతిదానికి పండగ ఉంది కదా. ఆయన జన్మించినప్పుడు ఏమంటాం, ప్రభా పాపినైనా నన్ను రక్షించడానికి ఈ లోకంలో మీరేం చేసినారు, జన్మించినారు. ఆ రోజు క్రిస్మస్ రోజు అలా చేస్తాం. ఇక గుడ్ ఫ్రైడే రోజు మళ్ళీ ఏం చేస్తాం, ప్రభా పాపినైనా నన్ను రక్షించేదాని కొరకై ఆ కల్వరి శిలువలో మీరేం చేసినారు. ఇక మళ్ళీ ఈస్టర్ రోజు కదా, ప్రభా చనిపోయి మీరు అలాగే ఉన్నట్టయితే నాకేం లేదు, ఈ రక్షణ లేదు, ఈ మార్మన్స్ లేదు, మీరు కూడా ఈ లోకంలో ఉన్న ప్రజలతో కలిసిపోయి ఉండేవాళ్ళు, కానీ మీరు ప్రత్యేకంగా లేవబడినారు అని చెప్పి ఆ రోజు ఆరాధిస్తాం. అయితే ఇవన్నీ వాస్తవాలే. దేవుడు నీ యొక్క నా యొక్క జీవితంలో తన రక్షణ కార్యాన్ని సంపూర్ణం చేయడానికి ఈ ప్రయాణాలు గుండా వెళ్తూ వచ్చినాడు. మొదటగా ఆయన జన్మించినాడు. ఆ జన్మించిన విధానం ఏంటో ఇక మనకి చెప్పాల్సిన అవసరం లేదు. మనకు ఎన్నో విషయాలు ఉన్నాయి. పిలిపిలిగా రాసిన పత్రికలో ఆయన తండ్రితో కూడా ఉండుట, తర్వాత ఏదో దాసునిగా రిక్తునిగా తగ్గించుకొని వచ్చినాడు చెప్తాం. అలాగే గుడ్ ఫ్రైడే రోజు వచ్చేసి అన్యాయం తీర్పు పొందినారు, ఆ శిలువలో మరణించినారు నా కొరకై, అలా చేస్తాం. కాబట్టి ఆయన జన్మలో తగ్గించుకొని జన్మించినాడు. శిలువ మరణం అప్పుడు అన్యాయమైన తీర్పును పొందినాడు, అనవసరంగా దెబ్బలు తిన్నాడు. సరే ఇలా ఎన్నో జరిగినాయి. ఆ తర్వాత విజయుడిగా మరలా తిరుగులేస్తూ వచ్చినాడు. అయితే యేసుప్రభు వారు తన యొక్క చివరి దినాల్లో తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్తాడంటే, నేనుండు స్థలంలో మీరుండులాగా నేనేం చేయడానికి వెళ్తున్నా, మీకు స్థలము సిద్ధపరిచి వెళ్తున్నాను. మరలా వచ్చి నేనేం చేస్తాను, ఈ 3 అయిపోయినాయి. ఆయన జన్మించడం అయిపోయింది, ఆయన శిలువపై మరణించడం అయిపోయింది, తర్వాత ఆయన మరలా తిరిగి లేవడం. ఇంకా మిగిలిపోయింది ఏంటి అంటే, నీ యొక్క నా యొక్క జీవితంలో మన ఆత్మీయ జీవితానికి ఈ భూమి మీద ముగింపు ఎప్పుడు అంటే ఆయన యొక్క రాకడ. అసలు మనం బ్రతుకుతుందే దాని గురించి. ఆ ప్రిపరేషన్లోనే మనం ఉన్నాం. అసలు ఎందుకు మనం ఇంతగా కష్టపడి ఇంతగా చేస్తున్నాం కదా. కొన్నిసార్లు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికి కూడా మనం ఎందుకు బ్రతుకుతున్నామంటే ఆయన యొక్క రాకడ. మనకున్న నిశ్చయిత అదే, ఆయనైనా వస్తారు, లేదంటే నేనైనా ఆయన దగ్గరికి ఏం చేస్తాను, వెళ్తాను. అయితే యోహాన్ పత్రికలో అంటున్నాడు, ఒకసారి చూడండి. 1 యోహాన్ రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ అధ్యాయము, యోహాన్ పత్రిక 2వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. మనం ఎదుర్కోవాల్సిన అతి ఇంపార్టెంట్ సమయము, సందర్భము, సంఘటన ఏది అంటే ఆయన యొక్క రాకడ. ఇక్కడ చెప్పినాడు ఆయన రాకుండా ఏం చేయకూడదు అంటే 2 విషయాలు చాలా క్లియర్గా చెప్పినాడు. ఏంటంటే మొదట సిగ్గుపడకూడదు అంటే, రెండోది ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతూ వచ్చినాడంటే, మనకున్న పరిస్థితులను బట్టి, మన ఆత్మీయ జీవితాలను బట్టి బహుశా ఈ 2 మనలోకి వస్తాయేమో. అందుకే యేసు ప్రభు వారు తన రాకడ గురించి మాట్లాడిన అనేక సందర్భాల్లో ఆయన అంటూ ఉంటాడు, మరలా నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొంటాను అంటాడు. ఇంకొక సందర్భంలో అంటాడు, మొదటి వారు ఏమవుతారు, కడపడ వారు ఏమవుతారు. అలా ఇవన్నీ ఎందుకు చెప్పినారంటే, దేవుడు మనల్ని తన రాకడ కొరకు సిద్ధపరిచేటువంటి క్రమంలో ఈ విషయాలు మాట్లాడుతూ వచ్చినాడు. ఈ ప్రపంచంలో, లేదంటే మన దేశంలో, లేదంటే మన సహవాసంలో చాలామంది ఎలా ఉన్నారంటే, దేవునికి ఇచ్చే దాంట్లో సంపూర్ణంగా ఆనందంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దేవుని పరిచర్య చేసే దాంట్లో ఆనందంగా చేసేవాళ్ళు ఉన్నారు, దేవుని పరిచర్య కొరకు ఎంతైనా శ్రమ పడేవాళ్ళు ఉన్నారు. కానీ ఎవరైనా కొంచెం ఆలోచించే క్వశ్చన్ ఏంటి, ఎప్పుడు ఆలోచిస్తారంటే, అన్న దేవుడు వచ్చినప్పుడు నువ్వు రెడీగా ఉన్నావా? ఇప్పుడు ఉన్న పాటనే దేవుడు వచ్చాడు అనుకో, నీకు ఆ గ్యారెంటీ ఉందా, ఖచ్చితంగా నేను పరలోకానికి వెళ్తా అనేటువంటి ఫుల్ కాన్ఫిడెన్స్తో నువ్వు ఉన్నవా అన్న, నువ్వు ఉన్నవా అక్క అంటే, అప్పుడు కొంచెం ఏం చేస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. నిజమే కదా, ఈ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ ఉందా,
ఈరోజు ఏదో ఎగ్జామ్ నడుస్తున్నట్టుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవుతారు, 2 నెలలు 3 నెలలు బాగా ప్రిపేర్ అవుతారు. తీరా ఎగ్జామ్ రోజు వాళ్ళు పడుకొని ఉన్నారనుకోండి, ఎగ్జామ్కి 3 నెలలు 4 నుంచి ప్రిపేర్ అయ్యారు, లేదు బోర్డ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఎగ్జామ్ ఈరోజు పిల్లలు దాదాపు జనవరి డిసెంబర్ నుంచి చదువుతారు. చదివి ఆ మార్చిలో ఎగ్జామ్ స్టార్ట్ అయిన రోజు వాళ్ళు నిద్రపోయారు అనుకోండి. ఇదంతా ఎందుకు మన కామన్ ఎక్స్పీరియన్స్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు, గ్రూప్ ఎగ్జామ్స్ కానీ, తర్వాత ఈ నీట్ ఎంసెట్ అలాంటివి రాసేటప్పుడు 1 నిమిషం లేట్ అయినా ఏం చేస్తారు వాళ్ళు? అప్పుడు వాళ్ళని చూడాలి, ఆ గేట్ దగ్గర వాళ్ళు ఎట్లా ఏడుస్తుంటారు, భయంకరంగా ఏడుస్తుంటారు. వాళ్ళని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏడుపు వస్తుంది. 1 నిమిషం అంటే ఇన్ని నెలల కష్టము ఆ 1 నిమిషంలో వాళ్ళు ఏం చేసినారు? పోగొట్టుకుంటూ వచ్చినారు. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రిపేర్ అవుతున్నారు, మీరు సిద్ధపడుతున్నారు. దేనికి సిద్ధపడుతున్నారు? ఆయన యొక్క రాకడిని ఎదుర్కొనే దానికి సిద్ధపడుతున్నారు. ఆయన యొక్క రాకడిని ఎదుర్కొనే దానికి సిద్ధపడుతున్నటువంటి నీవు నేను కరెక్ట్గా ఆ రాకడ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలంట. రెండోది సిగ్గుపడకుండా ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలంట? ఆయన యందు నిలిచి ఉండుడి. కాబట్టి ప్రభు యొక్క బల దగ్గరికి వస్తున్న నీవు నేను, ఆయన జన్మించడం అయిపోయింది, ఆయన మరణించడం అయిపోయింది, ఆయన తిరిగి లేవడం అయిపోయింది, తండ్రి దగ్గరికి వెళ్ళడం అయిపోయింది, స్థలం సిద్ధపరచడం కూడా అయిపోయింది. ఆయన మరలా ఏం చేస్తూ ఉన్నాడు? తిరిగి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే నిన్ను నన్ను ఆయన ఉన్న స్థలంలో ఉంచేదాని కొరకాయి, నిన్ను నన్ను తీసుకొని వెళ్ళేదాని కొరకాయి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఈ లోకంలోనికి వస్తున్నాడు. అయితే ప్రశ్న ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం? ఎలా ఆయన్ని ఎదుర్కోవాలి? మనం ఆదికాండంలో చూస్తాం కదా, మొదటి అధ్యాయంలో ఆదాము అవ్వ పాపం చేయనంత వరకు దేవుడు ఎప్పుడైతే ఏదోన్లోకి వస్తున్నాడో వీళ్ళు ఆయనకి ఎదురుగా వెళ్ళినట్టు కనబడుతూ ఉంటుంది. దేవుని దగ్గరికి ఎదురుగా వెళ్ళినట్టుగా అక్కడున్న అక్కడున్న కన్వర్జేషన్ బట్టి మనకి ఏమర్థం అవుతుంటుందంటే, అంతకుముందు వాళ్ళు దేవుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. ఎప్పుడైతే పాపం చేసినారో, ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క ఏదెన్ తోటలోకి వస్తూ ఉన్నాడో అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీ స్వరం విని మేము ఏం చేసాము? ఈ చెట్ల చాటును ఏం చేసినాం? మేము దాక్కున్నామని చెప్తున్నారు. అంటే పాపం అనేది మన జీవితంలోకి భయాన్ని తీసుకొని వస్తుంది. మన పాపం అనేది మన జీవితంలోకి ఆ యొక్క సిగ్గు అనే దాన్ని తీసుకొని వస్తూ ఉంది. కాబట్టి ఈ ఆయన యొక్క రాకడిని ఎదుర్కొనేదానికి సిద్ధపడుతున్న నీవు నేను, అప్పుడే మన ఆత్మీయ జీవితానికి ఈ భూమి మీద ముగింపు. మనమన్నా ఆయన ఎదుర్కోవాలి, లేదా ఆయనే మన దగ్గరికి వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళాలి. ఆయన వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఆయన ఎదుర్కోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. వస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. వస్తాడు అనేది సందేహం లేదు. ఆయన వస్తాడని తెలిస్తే ఎవరో చెప్తున్నారు కదా, పరలోకం ఖాళీ ఉండదంట. ఎందుకని? అందరూ ప్రిపేర్ అవుతారు కదా. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఎగ్జామ్స్ వస్తున్నాయంటే పిల్లలందరూ ఏం చేస్తారు? ప్రిపేర్ 2030కి క్లోజ్గా దేవుడు 2030లో వచ్చేస్తాడు ఈ భూమి మీదకి, అందరిని తీసుకొని పోతాడని మనకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అందరూ ఏం చేస్తారు? ఇక అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, భూమి అంతమైపోతుంది, అది అంతమైపోతుంది అని ఎక్కడెక్కడ రూమర్స్ వస్తే వాళ్ళందరూ తినేవాళ్ళు తింటూ ఉంటారు, తాగేవాళ్ళు తాగుతూ ఉంటారు. ఏంటంటే మనం చనిపోతున్నామంట. చిన్నప్పుడు చిన్న పాంప్లెట్ చూస్తూ ఉండే, ఒక ఆయనకి కళ్ళు వచ్చి దేవుడు నేను అలా వస్తా అని చెప్పాడు, ఇలా వస్తాడని చెప్పి మనం ఏమో చదువుతూ వచ్చినాం కదా. అయితే వాస్తవికత ఏంటంటే, ఇక్కడ ఆత్మీయ జీవితం అంటే ఏం లేదు. ఆయన వస్తాడు, కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. సిద్ధపడి ఉండటమే మన యొక్క ఆత్మీయ జీవితం. నీ యొక్క నా యొక్క ఆత్మీయ జీవితానికి డెఫినేషన్ ఏం లేదు. ఇంకా ఆయన వస్తాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ ఆయన వస్తాడని చెప్పి మనం ఏం చేసి ఉండాలంటే ముందుగానే సిద్ధపడి ఉండాలి. అదే ఆత్మీయ. అందుకే అంటున్నాడు, ఇదే యోహాను పత్రిక 3వ అధ్యాయంలో అనుకుంటా, 3వ అధ్యాయము 18-19 వచనంలో అంటాడు. చూడండి, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ 19-20 కూడా అన్నా, ఇందువలన మనము సత్య సంబంధంలో ఎరుగుదాము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక దోషారోపణ చేయునో ఆయా విషయాల్లో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతపరుచుకుందాం. చాలా క్లియర్గా ఒకే ఒక్క మాటలో చెప్పేసినాడు. నువ్వు బాగలేదన్నా నేను ఎవరికి జడ్జిమెంట్ ఇచ్చేది లేదు,
నేను బాగలేదని నాకు ఎవరు కూడా జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ చెప్పాడు కదా, మీ హృదయము ఏ ఏ విషయాల్లో ఏం చేస్తుంది, ఆ విషయాలన్నీ దేవుని దగ్గర ఏం చేయండి, మీరు సమ్మతపరచుకోండి అంటున్నాడు. మనకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. నా ఆత్మీయ జీవితం గురించి, నీ ఆత్మీయ జీవితం బాగాలేదు, నువ్వు మంచోడు కాదు, నువ్వు మంచిదాని కాదు అని నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. నా హృదయమే ఏం చేస్తూ ఉంది, నాకు చెప్తా ఉంది. అయితే ఇక్కడ నేను చేయాల్సిన పని ఏంటంటే, నా హృదయం ఏవే విషయాలైతే నేను తప్పిపోతున్నాను, నేను పడిపోతున్నాను అని నాకు తెలియజేస్తూ ఉందో నేనేం చేయాలా, ఒప్పుకోవాలి. నా హృదయం చెప్తుంది, నీ ప్రార్థనా సమయం తగ్గిపోయింది. ఎస్ ప్రభు, నిజమే తగ్గిపోయింది. నువ్వు ఫోనే ఎక్కువ చూస్తున్నావు బైబిల్ చదివేదానికంటే, కాబట్టి తగ్గించుకో అందే నా హృదయం. ఇప్పుడు నేనేం చేయాలి, నిజమే ప్రభు, అవసరాన్ని మించి నేనేం చేస్తూ ఉన్నాను, ఫోన్ని వాడుతున్నాను. నా బైబిల్ చదివే అర్ధగంట అయితే నేను ఫోన్ చూసేది 4 గంటలు. కాబట్టి నన్ను క్షమించు ప్రభువా. నువ్వు మందిరానికి లేట్ వస్తున్నావు, అవును నిజమే ప్రభువా. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? మన హృదయం చెప్తుంది, ఎవరు చెప్పట్లే. ఒకళ్ళ అన్నగారికి కలిసి పిలిచి చెప్పారు అనుకో, మన సేవకుల మీద అలుగుతుంటాం మనం. అందుకే చెప్తున్నాడు దేవుడు, ఎవరు నీకేం చెప్పరాయా, నువ్వే నీ హృదయం ఏ విషయాల మీద దోషారోపణ చేస్తావని నువ్వేం చేయాలా, ఒప్పుకో. కాబట్టి ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపడేటువంటి క్రమంలో మనకి ఎవ్వరూ జడ్జిమెంట్ ఇవ్వరు. మన హృదయమే మన విషయంలో జడ్జిమెంట్ ఇస్తుంది. నువ్వు ఇక్కడ తప్పిపోయినావు, నువ్వు మందిరానికి వచ్చే సమయము, నీ ప్రార్థన సమయము, నీ దేవునితో గడిపే సమయము, నీ కుటుంబ ప్రార్థన, నీ వ్యక్తిగత ప్రార్థన, నీ ఆత్మీయ జీవితం, ఇవన్నీ పడిపోతున్నాయి. వాస్తవానికి ప్రిపరేషన్ అంటే ఏంటి? గతంతో పోలిస్తే ఏముండాలా, ఇంప్రూవ్మెంట్ ఉండాలా, డిప్రూవ్మెంట్ ఉండాలా? ఇంప్రూవ్మెంట్ ఉండాలా. కానీ మనమేం చేస్తున్నాం, ఆయన రాకడ దగ్గరకు అవుతుంది, మనమే అంటున్నాం అక్కడ భూకంపాలు వచ్చినాయి, ఇక్కడ భూకంపాలు వచ్చినాయి, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, ఇక్కడ యేసుప్రభువు వారు ఇదే కదా చెప్పింది, నేను వచ్చేటప్పుడు రాజ్యం మీదకి రాజ్యము, అక్కడక్కడ భూకంపాలు, కరువు, తర్వాత ఎన్నో విషయాలు చెప్పినాడు. అక్కడ ప్రాంతం మీదకి ప్రాంతము, అవన్నీ స్టార్ట్ అవుతాయి, అప్పుడే రాదు, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయని చెప్పి అక్కడ మాట్లాడతారు. ఇప్పుడు మనం విషయాలన్నీ చూస్తున్నాం. భయంకరంగా పాపం విస్తరించిపోయింది. నోవాహు దినాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయని చెప్పినాడు. నోవాహు దినాలు ఎలా ఉన్నాయి? దేవుడే ఏం చేసినాడంట, తన మనసులో నోచుకున్నాడంట. అరే వీళ్ళని ఎందుకు పుట్టించినాను నేను, ఇంత ఘోరంగా తయారైపోయేది, నేను అనుకున్న దానికంటే ఇంకా భయంకరంగా భయం లేనితనము, భక్తి లేనితనము, ఇలా జీవిస్తున్నారు ఈ ప్రజలు అని ఆయన నొచ్చుకున్నాడంట. అట్లాంటి దినాల్లో మనం ఉన్నాం. భయంకరమైనటువంటి పాపం విస్తరించిపోయింది. ఆ వార్త తినే వరకు కూడా మనకు తెలియదు ఇలా కూడా జరుగుతుందా అని. అట్లాంటి దినాల్లో మనం ఉన్నాం. మన కుటుంబంలో వాళ్ళని నమ్మే పరిస్థితులు లేవు, మన తోటి వారిని నమ్మే పరిస్థితులు లేవు. అంతగా పాపం విస్తరించిపోయింది. అక్కడక్కడ యుద్ధాలు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఆయన రాకడ కొరకు అయినటువంటి సూచనలు. మరి నీ యొక్క నా యొక్క ఆత్మీయ జీవితానికి దీన్ని పోల్చుకొని మనం సిద్ధపడుతున్నామా? కాబట్టి ప్రభు యొక్క బల దగ్గరకు వస్తున్న నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అతి ప్రాముఖ్యమైనది నీ యొక్క నా యొక్క ఆత్మీయ జీవితానికి ముగింపు పలికేటువంటిది ఈ భూమి మీద ఆయన యొక్క రాకడ. ఆయన రాకడ ఎప్పుడో తెలియదు. అందుకే యేసు ప్రభు వారు అంటాడు, పరలోకమందున్న దూతలకైనను ఇంకా ఎవ్వరికి, నాకు కూడా కుమారుడైన నాకు కూడా తెలియదు, కానీ అది ఎవరికి తెలుసు? ఓన్లీ తండ్రికి మాత్రమే తెలుసు ఆ విషయం. నన్ను అడిగిన నేను కూడా యేసు ప్రభు వారు కూడా చెప్పలేడంట, అయ్యా ఎప్పుడు వస్తుందా తండ్రి వారు ఎప్పుడు వస్తాడా అంటే, నాకు కూడా తెలియదు, దూతలకు తెలియదు, నాకు తెలియదు, ప్రవక్తలకు తెలియదు, అది తండ్రికి మాత్రమే తెలుసు. అది మన ఆత్మీయ జీవితం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియకముందే, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియకుండానే ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. ఊరు వెళ్ళాలంటే నెల రోజుల ముందే ఏం చేసుకుంటాం, రిజర్వేషన్ చేయించుకుంటాం, ఆ రోజు ఏమేమి తీసుకెళ్ళాలో చూసుకుంటాం. కొంతమంది అయితే షాపింగ్ కూడా చేస్తుంటారు. అవుట్ ఆఫ్ వెళ్ళే వాళ్ళు అయితే, వేరే ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు అయితే షాపింగ్ చేస్తారు, మన బంధువులందరినీ పిలిపించుకుంటారు. అవుట్ ఆఫ్ వెళ్ళే వాళ్ళు అయితే, ఇంక నేను వెళ్తున్నా, యూఎస్ వెళ్తున్నా, ఒక 4 years తర్వాత వస్తా, 5 years తర్వాత వస్తా అని చెప్పి అందరితో డిన్నర్ చేసుకుంటారు, మంచిగా షాపింగ్ చేస్తారు, టికెట్స్ అన్నీ బుక్ అయినాయి లేదు చూసుకుంటారు, అన్నీ 100 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఆ రోజు వచ్చేసరికి హ్యాపీగా వెళ్ళిపోయేస్తారు. అంతకంటే ఎక్కువ మన ఆత్మీయ జీవితం. ఎందుకు అంటే ఈ లోకంలో మనము ఆ రొట్టె విరిచి ఎవరికి ఇచ్చాడు? ఆయన శిష్యులుగా చలామణి అవుతున్నాం మనం, ఆయన బిడ్డలుగా చలామణి అవుతున్నాం మనం, క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం. మరి రేపు ఆయన రాకల్లో మనం కూడా వేరే గుంపులో కనపడ్డాం అనుకో, ఎంత భయంకరమైనటువంటి, మీరు క్రైస్తవులు కదా, మీరు చర్చికి వెళ్తారు కదా,
నువ్వు ఎన్నో చెప్పినావు కదా నాకు భూమి మీద ఉన్నప్పుడు, మరి నువ్వు కూడా నా దగ్గరికే వచ్చినావు ఏంటి అంటే మన పరిస్థితి ఏంటి? కాబట్టి మన హృదయము ఏ విషయాల మీద దోషారోపణ చేస్తూ ఉంది. ఒక 5 విషయాలు మీకు చూపించి క్లుప్తంగా మన ప్రభు యొక్క బలలో పాలు పొందుతాం. చూడండి, ఇదే యోహాన్ పత్రికలో 3వ అధ్యాయము 2-4 వచనాల్లో చూడండి. 3వ చాలండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉందము. కాబట్టి ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపడుతున్న నీవు నేను, ఇంకొక మాట అంటాడు, నా ఆజ్ఞలను గైకొని వాడే నా యందు నిలిచి ఉండును అంటాడు. ఇదే 3వ అధ్యాయంలో చూడండి మాట. అది కాదన్న, నా ఆజ్ఞలను గైకొన్నవాడు నా యందు నిలిచి ఉండును అంటాడు. 24 చూడండి ఒకసారి. ఆయన 24లో అంటాడు, ఆయన ఆజ్ఞలను గైకొన్నవాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా మనం ఏం చేస్తున్నామంట, ముందు ఆయన యొక్క రాకల్లో సిగ్గుపడకుండా ధైర్యంగా ఆయన ఎదుర్కోవాలంటే ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు ఎవరు నిలిచి ఉంటారు చెప్పాడు కదా, ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనేవాడు. ఇదే మాట యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా అంటాడు చూడండి, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొను అంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు ఏం చేస్తాడు, గైకొను. అంటే ఆయన యొక్క రాకడ కొరకైన సిద్ధపాట్లు మొదటి ప్రిపరేషన్ ఏంటంటే ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుట. ఎన్నో ఆజ్ఞలు ఇచ్చినాడు దేవుడు, కానీ 2 మాత్రం చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి ఇదే 14, 15, 12లో ఉంటుంది చూడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనము, మీరు నన్ను ప్రేమించిన ఎడలా కాదన్న 15, 12, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ఏం చేసుకోవాలి, ప్రేమించుకోవాలి. సరే, దాని గురించి చదువుతాం. ఇంకొక మాట మార్కు సువార్త 16, 15, ఇది అన్ని సువార్తల్లో రాయబడుతూ వచ్చింది. యేసు ప్రభు వారు చివరిగా మాట్లాడి వెళ్ళిపోయిన మాట అది. మార్క్స్ 16, 15, మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి మీరేం చేయాలంట, సువార్తను ప్రకటించాలి. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. చాలా విషయాలు దేవుడు చెప్తూ వచ్చినాడు. కానీ మనం ప్రభు యొక్క బలలో పాలు పొందుతున్నటువంటి నీవు నేను, ఆయన యొక్క రాకడ కొరకై సిద్ధపడుతున్నటువంటి నీవు నేను, ఆయన శిష్యులంగా చెప్పబడుతున్నటువంటి నీవు నేను, ఈ 2 విషయాలు గుండా వెళ్ళాలి. మొదటిగా మీరు ఒకరినొకరు ఏం చేసుకోండి, ప్రేమించుకోండి. రెండవది సర్వలోకంకి వెళ్ళి, ఇప్పుడు చెప్పండి, నీ యొక్క నా యొక్క దాన్ని ఏమంటారు, సమర్పణ ఎంత దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో నీవు నేను ఏం చేస్తున్నాము, ఏ విధంగా సహాయం చేయగలుగుతున్నాము, ఏ విధంగా దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో నీవు నేను పాలు పొందుతూ వచ్చినాము. నీవు నేను ఎలా అయిపోయినామంటే ఇతరులకి సువార్త చెప్పేదానికి బదులు మనమే సెల్ఫ్ గోల్ అంటారు కదా, మనమే ఏం చేస్తున్నామంటే మనల్ని మనం కాపాడుకుంటున్నాం పాపములు పడిపోకుండా. వాస్తవానికి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళి ఏం చేయండి, కానీ మన ఆత్మీయ జీవితం అంతా మనల్ని సరి చేసుకునే దాని కొరకు, మనం సిద్ధపడే దాని కొరకు, మన తప్పులను ఒప్పుకునే దాని కొరకు ఇలాగే అయిపోతున్నాం మనం. ఈ పని అందరికీ అప్పగించింది దేవుడు. బల్లలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క ఇదే కొరింథీలో కూడా అంటాడు కదా, ఆయన వచ్చే వరకు, ప్రభు వచ్చే వరకు ఆయన యొక్క రాకడ మీరు ఏం చేయండి, ప్రచురం చేయండి. ఈ బల్లలో పాలు పొందే వాళ్ళు ఆయన వచ్చే వరకు ఆయన యొక్క రాకడ గురించి మీరు ఏం చేయాలా, ప్రచురం చేయాలంటాడు. కాబట్టి ప్రభు యొక్క బలలో పాలు పొందుతున్న నీవు నేను నీ ద్వారా నా ద్వారా ఎంతమందిని దేవుని యొక్క బల్ల దగ్గరికి తీసుకురాగలిగినాం. దేవుని మందిరానికి కాదు, దేవుని బల్ల దగ్గరికి ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసిన వాళ్ళు ఎవరినో పండగ రోజు రమ్మంటే ఒక రోజు వచ్చిపోతాడు, అది కాదు. దేవుని బల్ల దగ్గరికి ఎంతమందిని తీసుకురాగలుగుతున్నాం? అది మన కుటుంబమా, మన నైబర్సా, మన బంధువులా, ఎవరైతేనేమి నీ ద్వారా ప్రభు యొక్క బల్లలోకి ఎవరిని తీసుకొని వచ్చినావు? ఆయన నీకు నాకు ఆజ్ఞాపించినాడు,
ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఆయన యొక్క రాకల్లో సిగ్గుపడాడు. ఆయన యొక్క రాకల్లో సిగ్గుపడకుండా ఉండాలంటే ఆయన యొక్క ఆజ్ఞలు గైకొనాలి. అందులో ప్రాముఖ్యమైనది ప్రేమించటం, రెండోది ప్రకటించటం. మరి ప్రభు యొక్క బల దగ్గరకు వస్తున్న నీవు నేను జ్ఞాపకం చేసుకుందాం. ఎంతమందిని తీసుకొచ్చాం, మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, మనతోటి ఉద్యోగులు కావచ్చు కదా. ఇప్పుడు బయటికి వెళ్తే పరిస్థితులు బాగలేదు. అలాంటప్పుడు ఇండివిజువల్ గాస్పెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బహిరంగంగా వెళ్తే మనల్ని ఏం చేస్తున్నారు, కొడుతున్నారు. దేవుడు మనకి పాము వల్ల ఏమని చేయమన్నాడు, పాముల వల్ల మీరు ఎలా ఉండండి. మరి బయట రోజు కొట్టినప్పుడు బయటికి ఎందుకు పోవాలి? మన దగ్గర ఉన్నారు కదా చాలామంది. నా కుటుంబంలో చాలామంది ఉన్నారు రక్షణ లేని వాళ్ళు, మన కుటుంబాల్లో చాలామంది ఉన్నారు, మన ఇరుగు పొరుగు వారు చాలామంది మనకు తెలుసు. నేను కాలేజీలో చదువుకుంటున్నా, నా ఫ్రెండ్కి సువార్త చెప్తే కొట్టడు కదా, ఆడు బయటోడు కొట్టినట్టు కొట్టడు కదా. కాకపోతే ఒకళ్ళకి ఇష్టం లేదో చెప్పకరా బాబు, అది ఒక్కటి చెప్పకు, ఏదైనా ఉంటే మన ఇద్దరు మాట్లాడుకుందాం అంటాడు. అంతేకాని బయట వాళ్ళు కొట్టినట్టు దారుణంగా కొట్టడం, తిట్టడం చేయడు కదా. అలాగే మనతోటి ఉద్యోగులు ఉంటారు, వాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళు కూడా కొట్టరు కదా మనల్ని. కాకపోతే వాళ్ళకి ఇష్టం లేదనుకోండి చెప్పొద్దంట, చెప్పాల్సిన బాధ్యత మంది. ఇంకొకటి అసలు దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన లేకుండా చేసే సువార్త ఎప్పటికీ ఏం చేయదు, ఫలించదు. నేను ఒక దగ్గర విన్నా, ఇక్కడ పరిచర్యకి వెళ్ళినప్పుడు వాళ్ళు 11 నెలలు ప్రార్థన చేసి ఒక నెలలో ఒక 4 రోజులు ఏం చేస్తారంట, వాళ్ళు సువార్త చేస్తారంట. సంవత్సరానికి ఎన్ని నెలలు అండి? 12 నెలల్లో 11 నెలలు ఏం చేస్తారు వాళ్ళు? ప్రార్థన. నిజమే, అది వాస్తవం. అది నువ్వు ప్రార్థన లేకుండా దేవుడు ఎవరిని ఎవరితో అసలు నీకేం రోడ్డు మీద వెళ్ళక అది ఏంది, అది కాదు కదా. నువ్వు ఒక వ్యక్తిని ఎంచుకో, ఒక కుటుంబాన్ని ఎంచుకో, ఒక ప్రాంతాన్ని ఎంచుకో. ప్రభువా ఈ కుటుంబ విషయంలో నాకు బాధ్యత ఉంది, ప్రభు ఎట్లయినా వీళ్ళని నడిపించాలనుకుంటున్నా, లేకుంటే నా యొక్క సహోదరుడు, లేదంటే నా తోటి ఫ్రెండ్, నా ఉద్యోగి ప్రభు చాలా మంచివాడు, మిమ్మల్ని తెలియకుండానే ఇంత మంచిగుంటున్నాడంటే మిమ్మల్ని తెలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటాడు ప్రభువా, ఇతని విషయంలో నాకు బాధ్యత ఉంది, భారం ఉంది, మీ దగ్గర కన్నీళ్ళు విడుస్తున్నా అని నువ్వు ప్రార్థించి కన్నీళ్ళు విడిచి అప్పుడు సువార్త చేయాలి. ఏదో మన దగ్గర ప్రింట్ చేసిన పత్రికలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఇస్తే అదేం చేయదు, అవ్వదు. ప్రార్థన. నువ్వు ప్రార్థన లేకుండా చేస్తే ఎట్లా? అందుకే కదా భక్సింగ్ అంకుల్ హిస్టరీ చదివితే మనము భక్సింగ్ అంకుల్ ఏం లేకుండా కొన్ని దినాలు సువార్త చేశాడంట. ఒక్కరు కూడా ఏం చేయలేదంట, పోయి అడిగాడంట, ఏది ప్రభా నన్నేం సువార్తకే పిలిచిన అన్నారు, ఇంత చేసిన అన్నారు, ఇన్ని రోజులు చేస్తుంటే ఒక్కరు కూడా నువ్వు ఎవరిని అడిగిపోయినావు, ఎందుకు చేసినావు, ఎట్లా చేసినావు అని చెప్తే అప్పుడు ప్రార్థన చేసుకొని ఏం చేసినాడంటే మళ్ళీ వెళ్ళాడు. మనం కూడా అట్లా అయిపోతున్నాం. సువార్త అంటే అదేదో మన రొటీన్ ట్రిప్లో భాగంగా మనం ఫీల్ అవుతున్నాం, అట్లా కాదు. అలా కాకుండా ప్రార్థన వ్యక్తిగతంగా, బయట పరిస్థితులు బాగలేనప్పుడు ఒక్కొక్కలంగా వెళ్ళిపోదాం. నీకు నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ విషయంలో కన్నీళ్ళు ఇద్దాం, వాళ్ళ విషయంలో ప్రార్థన చేద్దాం, ఆ తర్వాత వాళ్ళని ప్రభు బల దగ్గర తీసుకొద్దాం. ధనవంతుడు చనిపోయి ఆయన గురించి అడవట్లా, ఎవరి గురించి ఎడుతుండు? అలాగైతే తండ్రి నాకు భూమి మీద, చూడండి ఎంత ప్రేమ కలిగినాడు, నన్ను దీమంట్లా చెప్పినాడు, అయిపోయింది అబ్బాయి, ఎక్కడోళ్ళు అక్కడికి, అక్కడోళ్ళు ఇక్కడ రాదంటే అంటే ఇక నా పరిస్థితి అయిపోయింది. అయితే నాకు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే నా యొక్క 5 సహోదరులు ఇక్కడికి ఏం చేయకూడదు, రాకూడదు. కాబట్టి ప్రార్థన చేయి, ఆయన యొక్క రాజ్య వ్యాప్తిలో పాల్పొందు. ఆయన ఆజ్ఞలు గైకొన్నవాడు ఆయన యందు ఏం చేస్తాడు, నిలిచి ఉంటాడు. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఆయన రాకళ్ళు ఏం చేయడు, సిగ్గుపడాడు. రెండవది ఇంకోటి ఏంటది, ధైర్యం కలిగి ఎదుర్కొంటాడు. రెండవదిగా ఇక్కడే అంటాడు చూడండి, ఇదే 3వ అధ్యాయము 15వ వచనంలో, యోహాను పత్రిక 3వ అధ్యాయము క్షమించాలి 4వ అధ్యాయము 15వ వచనం. చాలండి. యేసు దేవుని కుమారుడని, రెండవ భాగం, యేసు దేవుని కుమారుడని ఎవరు అంగీకరించునో, అదేందన్నా మనందరం అంగీకరించినాం, బలలో ఏం చేస్తున్నాం, పాల్గొన్నాం. అది కాదు. దేవుని అంగీకరించటం అంటే ఆయన్ని పోలి ఏం చేయాలా, నడుచుకోవడం. పౌలు ఏమంటాడు, నేను క్రీస్తుని పోలి, మళ్ళీ ఎవరు చెప్తారు అట్లా? నేను యేసుప్రభుని నమ్ముకున్నా, యేసుప్రభు ఏం చెప్పినారో అవన్నీ నేను చేస్తున్నా, నన్ను చూస్తే యేసుప్రభుని చూసినట్టే. పరిశుద్ధత, ప్రేమించటం, క్షమించటం, ఇవన్నీ నన్ను చూస్తే మీరు యేసుప్రభు వారిని చూసినట్టే అని ఎవరు అనగలుగుతాం? మనలో మనం ఎవరు ఏమేం చేయలేము, ఆ మాట అనలేము. కానీ పౌలు అన్నారు కదా, ఆయన కూడా మనలాంటి మనుషులే కదా. ఆయన ఏమన్నాడు,
నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరేం చేయండి, నన్ను ఒక మంచి క్రైస్తవుడు ఎలా ఉంటాడో నన్ను చూడండి. ఎందుకంటే నేను యేసుప్రభు వారి వాళ్ళే ఉన్నా, నేను ఆయన ఫాలో అవుతున్నా, మీరు నన్ను ఏం చేయండి. కాబట్టి మనం అంతా ఒకళ్ళనే ఫాలో అవునట్టు ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి అంగీకరించటంలో అది మాదిరికరంగా ఈ లోకంలో స్నేహితులకి, కుటుంబంలో, ఇరుగు పొరుగు వారికి ఆయన్ని మాదిరికరంగా మనం జీవించటం. మొదటిగా ఆయన ఆజ్ఞలు ఏం చేయాలి, మనం గైకొనాలి. రెండవదిగా ఆయన దేవుని కుమారుడిగా అంగీకరించటం. ఎంత ప్రేమ చూపించినాడు మనం చూస్తూ వచ్చినాం కదా. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు అనే మాటలో చాలా అర్థం ఉంది. అదేదో సాధారణంగా అనలా ఆ మాట, భయంకరమైనటువంటి వేదన పొందుతూ ఆ మాట అన్నాడు ఆయన. ప్రేమించే దాంట్లో మన దేవుని మించిన వాళ్ళు లేరు, క్షమించే దాంట్లో మన దేవుని మించిన వాళ్ళు లేరు, సహించే దాంట్లో మన దేవుని మించిన వాళ్ళు లేరు. ఆయన తెలుసు కదా, ఆయన పేరుంది సినిమాలో ఒక ఆయన ఉంటాడు కీరవాణి, ఆయన క్షమించటంలో యేసు ప్రభువుని మించిన వాళ్ళు లేరంటాడు. ఆయన ఒక అన్యుడు తెలుసుకున్నాడు. అందుకే నాకు యేసు ప్రభు అంటే ఇష్టమని చెప్పి ఆయన ఆల్బమ్స్లో ఒక పాట రాస్తాడు, ఎంత కరుణామయ్య నువ్వు, ఎంత దయమడు అని చెప్తాడు. వాళ్ళు భలే చెప్తూ ఉన్నారు, అన్యులు చెప్తున్నారు దేవుని గురించి సాక్ష్యము, నీకు ఏ దేవుడు అంటే ఇష్టమని అని చెప్తున్నాడు. యేసు క్షమించటం, నేను ఎంతోమంది దేవుళ్ళని చూసినా, ఎన్నో పురాణాలు చదివినా, ఎన్నో వేదాలు చదివినా, కానీ క్షమించడాన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారంటే అది ఎవరు? యేసు ప్రభువు వారు అని అంటాడు. ఆయన అంతగా ప్రేమించినాడు, అంతగా క్షమించినాడు, అంతగా సహించినాడు. అది ఆయన అంగీకరించడంలో ఉన్న అనుభవం. మూడవదిగా చూడండి, ఇక్కడ అంటాడు 15-16 వచనాలు, 15-16 వచనాలు, 16-17 చూడ ఒకసారి. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు, ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి. మూడో అనుభవంగా ప్రేమలో పరిపూర్ణత. ఇదే అనేక మంది యేసు ప్రభు వారిని వెంబడించడానికి కారణమైన ప్రాముఖ్యమైంది. అందుకే మనం ఇందాక చూసినాం కదా, మా యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ఏం చేయండి. అది ఒక్కటి చాలు. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఇక నేను ఎక్కువ చెప్పలేను. కానీ కొరింథీయులకు రాసిన పత్రిక ఏ అధ్యాయము? నేను పెద్ద ప్రసంగికుడినైనా నాలో ప్రేమ లేకపోతే, నేను 1000 కోట్ల రూపాయలు దానం చేసిన నాలో ప్రేమ లేకపోతే అంటాడు. ఎంత బాగా రాస్తాడంటే, దానం చేసేవాళ్ళు 3 విధాలుగా ఉంటారంట. కొంతమంది ఏమో వాళ్ళకున్న దాంట్లో కొద్దిగా ఇచ్చి పబ్లిసిటీ అనమాట. అందుకే మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, అరటికాయలు ఇచ్చి కూడా ఫోటో వేయించుకుంటారు వాళ్ళు పేపర్లో, అన్నదానం చేసినామని. ఏదో కేజీహెచ్ హాస్పిటల్ పోయి 2 ఫ్రూట్స్ ఇస్తారు ఎవరికో, ఇచ్చి నెక్స్ట్ డేలో ఆయన జయంతి అని వీళ్ళు పోయి ఫ్రూట్స్ ఇచ్చారంటే అది పెద్ద న్యూస్ నెక్స్ట్ డే పేపర్లో. వాళ్ళు ఇచ్చింది ఏంది, 2 ఫ్రూట్స్, ఒక బనానా ఇంకేదో ఇచ్చి నెక్స్ట్ డే పేపర్లో న్యూస్. అది కొంతమంది విస్తారంగా ఇస్తారు, అది కూడా న్యూస్ కదా. కాబట్టి కొంతమంది అలా ఉంటారు. కొంతమంది అడిగితే ఇస్తారు, అంటే నాకు అవసరం ఉంది కొంచెం సాయం చేయండి అంటే ఇస్తారు. ఇంకొంతమంది ఉంటారు, ఇది దేవుని బిడ్డల లక్షణం, అక్కర్నెరిగి అడగకుండానే ఏం చేస్తారు, ఇస్తారు. అందుకే దేవుడు అన్నాడు కదా, మీరు కుడి చేతి ద్వారా చేసింది. అంతేకాకుండా సాయం చేయడం నీకు చేతనైతే దాన్ని పొందేవారికి చేయకుండా నువ్వేం చేయొద్దు, వెనక్కి తగ్గుతా అంటాడు. అదనమాట. వాళ్ళు అడగకుండానే వాళ్ళ అవసరత వాళ్ళు అక్కర్నెరిగి మనం ఏం చేయాలా, సాయం చేయాలి. అది మన లక్షణం. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను ఎంత దానం చేసినా, ఎంత ప్రసంగం చేసినా నాలో ఏముండాలా, ప్రేమ అన్నిటిని ఏం చేస్తుంది, సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ వ్యాపిస్తాను. అయితే దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, మా దేవుడు గొప్పవాడని చెప్పుకుంటున్నాం మనం, మా దేవుడు క్షమించేవాడని చెప్పుకుంటున్నాం మనం. బయట వాళ్ళకి ఏం చెప్తున్నాం, నువ్వెంత ఘోర పాపమైనా దేవుడు నిన్ను ఏం చేస్తాడని చెప్తున్నాం. కానీ మనం ఏం చేసుకోవట్లేదు, చిన్న చిన్న విషయాల్లో క్షమించుకోవట్లే. వాస్తవం అది. మీకు తెలీదు, ఇక్కడ ఉంటున్నారు హైదరాబాద్లో చాలామంది మన పిల్లలు వేరే డినామినేషన్లకు వెళ్ళిపోతున్నారు మన దగ్గర జరిగే పరిస్థితులను బట్టి.
ఏడుపు వస్తుంది ఒక్కొక్కసారి చూస్తే. మంచి పిల్లలు, మంచి వాక్యం చెప్పేవాళ్ళు, మంచి వాద్యాలు వేసేవాళ్ళు, మంచి కీబోర్డ్ వేసే పిల్లలు, ఈ గొడవలు ఏంట్రా బాబు అని చెప్పి ఎటు వెళ్ళిపోతున్నారు? బయటికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? ఏం చేయట్లే మనం? ప్రేమ అన్నింటినీ కప్పేస్తుంది కదా. ప్రతి సంఘంలో, ప్రతి వ్యక్తి దగ్గర, ప్రతి కుటుంబంలో కదా, భర్త ఏమన్నా అంటే భార్య ఏం చేయదు. ఇద్దరు పాలలో పాలు పొందే వాళ్ళే. ఆయన ఆమె ఊరుకోదు, ఈమె ఆయన ఏమన్నా ఆయన ఊరుకోడు, పిల్లలు ఊరుకోరు కదా. ఒక్క మాట సహించలేం మనం. మనం ఏం క్రైస్తవులం? మనం ఏం బల్లలో పాలు పొందుతున్నాం? ఆయన ఎన్ని మాటలు అన్నారు? నువ్వు దేవుడు అయితే దిగిరా, నువ్వు దేవుడు అంటున్నావు, నీ రాజ్యం ఉందంటున్నావు కదా, పిలు, నీ ఆర్మీని పిలు, మా ఆర్మీని చూసినావు కదా, నీ ఆర్మీ ఎక్కడుందో పిలు. మెంటల్గా, ఫిజికల్గా భయంకరంగా టార్చర్ చేసినారు. అయినా కూడా ఒక్క మాట కూడా ఏం చేయలేదు, ఆయన మాట్లాడలేదు. అది ప్రేమ. రాళ్ళు వేసేదానికి వచ్చినారు, తప్పించుకొని వెళ్ళిపోయినాడు. దూషించినారు, తప్పించుకొని వెళ్ళిపోయినాడు. ఉమ్మేసినారు, తూడ్చుకొని వెళ్ళిపోయినాడు కదా. మనమైతే ఎట్లా చెప్పుకుంటాం? అక్క దేవుణ్ణి బట్టి ఆమెను క్షమిస్తున్నా కానీ ఎన్ని మాట్లాడినదాకా, ఎన్ని అన్నాడన్నా మనం ఎన్నో చెప్తాం. దేవుణ్ణి బట్టి ఏం చేస్తున్నాడంటే ఈయన క్షమిస్తున్నాడంట. అంటే దేవుడు లేకపోతే క్షమించడేమో. కాబట్టి ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి మనం. ప్రేమ అన్నిటిని భరిస్తుంది. అది ఏ విషయమైనా సరే, అది సంఘంలో జరిగేదైనా సరే, కుటుంబంలో జరిగేదైనా సరే, బయట జరిగేదైనా సరే, ఈ ప్రేమించే విధానం తెలియకనే బయట ఉంటారు. కొంతమందిని చూస్తాం, ఆఫీసులో భయంకరంగా దనుకుంటారు, బయటకు వచ్చి ఛాయ్ తాగుతారు. అట్లుండొద్దు మనం. మా ఆఫీస్లోని బయట అంతా ఒకేలాగా ఉండాలి. ఈయనకు ప్రమోషన్ అయితే ఆయన తట్టుకోలేడు, ఆయనకు ప్రమోషన్ అయితే ఈయన తట్టుకోలేరు. మళ్ళీ యూనియన్లో ఇద్దరు చేయగొడతారు, కానీ బయటకు వచ్చి ఈయన మీద ఆయన చెప్పుకుంటాడు, ఆయన మీద ఈయన చెప్పుకుంటాడు. కాబట్టి అట్లాంటి ప్రేమ కాదు మన దేవుడు అడిగింది. అగాపే ప్రేమ, కల్మషం లేనిది. అలా అది లేకపోవటాన్ని బట్టి మనలో విభేదాలు ఉన్నాయి, మనలో సరైనటువంటి సిద్ధపాటు లేదు. దాన్ని బట్టే మనం సిద్ధపడట్లేదు, అనేకుల్ని మనం ఏం చేయలేకపోతున్నాం? సిద్ధపరచలేకపోతున్నాం. కాబట్టి ప్రభు యొక్క బలలో పాలు పొందుతున్న నీవు నేను మూడవ అనుభవంగా ప్రేమలో మనకేముండాలా? పరిపూర్ణత. ఇక మనకెవరు చెప్పొద్దు ప్రేమ గురించి, అంత పరిపూర్ణతకి వెళ్ళిపోవాలను. ప్రేమ అంటే ఇది, ప్రేమ అంటే అది, ప్రేమ అంటే ఇది అని మనకెవరు చెప్పొద్దు, మనకెవరు క్లాస్ తీసుకోవద్దు. ఎందుకంటే మన దేవుడు చూపించినాడు అలా. ఇంకా మనకి వేరే వాళ్ళు వచ్చి క్లాస్ చెప్పేది ఏంది, ప్రేమించడం అంటే ఏంది అనేది. కాబట్టి ప్రేమలో పరిపూర్ణత కలిగి ఆయన యందు ఏం చేయాలి? మనము నిలిచి ఉండాలి. అంతేకాకుండా ఇంకో మాటగా అంటాడు చూడండి, ఇదే 5వ అధ్యాయము 4-5 వచనాల్లో ఉంటుంది చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని కుమారునిగా అక్కడ రాస్తూ వచ్చినాడు, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారంట. కారణం ఏంటంటే వారిలో ఏముంటుందంట? విశ్వాసము. విశ్వాసతలో నిలకడ కదా. వాస్తవికత చాలామంది క్రైస్తవులకి ఈ రెండో రాకడ అనేది అసలు వాళ్ళ మైండ్లోనే ఉండదు. మనం ఎందుకుంటున్నా కూడా వాళ్ళకి తెలియదు కదా. అట్లా అనమాట. ఎందుకు వస్తున్నావో తెలియదు, బాలలో ఎందుకు పాలు పొందుతున్నో తెలియదు, ఎందుకు ఆరాధనకు వస్తున్నావో తెలియదు, అసలు ఎందుకుంటున్నావో తెలియదు. దీనికి ఎండ్ ఎక్కడ ఈ లోకంలో? ఈ విషయాలు బేసిక్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ మర్చిపోతాం. వస్తాం, ఏదో 4 మాటలు ప్రార్థన చేస్తాం, ఆరాధన అలవాటు చేసుకున్నారు చాలామంది కదా. కొంతమంది ఉంటారు మన విశ్వాసులే, వాళ్ళకి బలలో పాలు పొందకపోతే ఎట్లా ఉంటుందంట. అందుకోసం ఆడిపోయినా బల టైంకి ఏం చేస్తారు? మందిరంలోకి వస్తారు కదా, మన వాళ్ళు వస్తుంటారు. అదొకటి. ఇది అలవాటు, అది నిజంగా విశ్వాసత కాదు, అలవాటు. అది కనీసం ఆరాధన వర్తమానంకైనా ఉండాలనుకుంటారు. ఇంకొంతమంది ఉంటుంది ఇంకొక జాబితా, ఆదివారాన్ని ఎలా స్కిప్ చేయాలని చూస్తుంటారు వీళ్ళు. కొంతమంది ఏమో దేవుని మందిరాన్ని వదిలిపెట్టలేక కనీసం ఆరాధన వరకైనా ఉండిపోదాం అనుకుంటారు. కొంతమంది ఏమో బల్ల వరకైనా వద్దాం అనుకుంటారు. ఇంకొంతమంది ఏమో ఈరోజు పెళ్ళి ఉందా, అయితే ఆదివారం క్యాన్సిల్. అలాంటి గుడితనంగా మనం జీవిస్తూ ఉన్నాం, ప్రభు బలలో పాలు పొందుతున్నాం. ఇక మనం ఇతరులు ఎక్కడ సిద్ధపరుస్తాం? ఆయన రాకడలో అంత ధైర్యంగా ఎలా ఎదుర్కోగలుగుతాం? కాబట్టి మనకెవరు చెప్పాల్సిన అవసరంలా, మన ఆత్మీయ జీవితం మంచిగా ఉందా లేదా అనేది మన హృదయమే మన మీద ఏం చేస్తుందంట, అదే వాటిని సరి చేసుకుందాం. కాబట్టి మొదటిగా మనం చూస్తూ వచ్చినాము ఎలా ఉండాలి, ఆయన ఆజ్ఞలు ఏం చేయాలి, మనం గైకొనాలి. రెండోదిగా మనం చూస్తూ వచ్చినాము
ఏం చేయాలి మనం? ఆజ్ఞలు గైకొనాలి. రెండవది దేవుని కుమారునిగా ఒప్పుకోవాలి. మూడవదిగా ఒకరినొకరం. నాలుగవదిగా ఏం చెప్పుకుంటూ వచ్చినాము? విశ్వాస సహితమైనటువంటి జీవితం. ఏమన్నా కానీ దేవుడు ఉన్నట్టు చూసుకుందాం. అయితే విశ్వాసతలో క్రియారూపకమైనటువంటిది. క్రియలు లేని విశ్వాసము వ్యర్థమన్న కదా, మనం చేయాలి. మీరు చూడండి, మన దేశంలో సువార్త చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పరిచర్య చేసిన తర్వాత సువార్త చేశారు. అందుకే మనల్ని కొడుతున్నారు బయటికి పోంగ. మనమేం పరిచర్య చేయట్లా, పోయి పత్రికలు ఇస్తుంటే ఏం చేస్తున్నారు మనల్ని? మిషనరీస్ మన దేశానికి వచ్చి ఏం చేశారు? ఫస్ట్ ఏం చేశారు? వాళ్ళు స్కూళ్ళు కట్టినారు, విద్యనిచ్చినారు, హాస్పిటల్స్ కట్టినారు. ఆ తర్వాత దేవుని గురించి చెప్పడం మొదలుపెట్టారు. మనం ఏం చేస్తున్నాం? మనమంటే నేను మొత్తం సంఘం అంతటి గురించి మాట్లాడుతున్నాను. మనకు హాస్పిటల్లే, మన వాళ్ళు సాయం చేసేదిలే కదా. కాబట్టి క్రియలతో కూడినటువంటి విశ్వాసము, ఆత్మీయ జీవితంలో క్రియలు ఉండాలి. క్రియలతో కూడిన విశ్వాసం కలిగి జీవించాలి. చివరిగా మనం చూస్తాము 3వ అధ్యాయము 9వ వచనం. ఇదే యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. అలాగే 5వ అధ్యాయం 18వ వచనము. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకును గనుక దుష్టుడు వాడిని ఏం చేయడంట? పాపం నుంచి భద్రం చేసుకోవడము. ఎంతో భయంకరమైనటువంటి పాపము కదా. చూస్తూ వచ్చినాం కదా, ఎంతో భయంకరమైనటువంటి దినాలు ఎలా అయిపోయినాయి అంటే, మన పిల్లల్ని, మన కుటుంబాలని మనం భద్రం చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. మనము లోకానికి నేర్పాల్సింది పోయి లోకం యొక్క అలవాట్లు, లోకం యొక్క పద్ధతులు, లోకం యొక్క ఆచారాలని మనం ఏం చేస్తున్నాం? సంఘంలో తీసుకుని వస్తున్నాం. కొన్ని సంఘాల్లోకి వెళ్తే ఆ మగపిల్లల హెయిర్ స్టైల్స్ కానీ, వాళ్ళు ఉండే విధానం కానీ, అలాగే ఆడపిల్లలు వాళ్ళు కానీ, ఈ తప్పు వాళ్ళది కాదు. ఎవరిది? మనదే. ఎక్కడ ఒక్క మాట చూద్దామండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనము. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి. ఆ తర్వాత వచ్చిన కూడా చదవండి. ఇశ్రాయేలు చాలన్న బయలుదేవతల్ని ఏం చేశారంటే వాళ్ళు పూజించడమే కాకుండా 12వ వచనంలో అంటున్నాడు, తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటిని నమస్కరించి యెహోవాకి ఏం చేశారంట? అసలు మర్చిపోయారంట, వాళ్ళు హిస్టరీనే మర్చిపోయారంట. 26th జనవరి 15th ఆగస్ట్ మనం ఎందుకు చేస్తున్నామో తెలుసా అండి? మెయిన్ ఇంటెన్షన్ ఏంటో తెలుసా? మన పాత వాళ్ళు ఈ స్వతంత్రం రావడం కోసం మన దేశానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో అనేది నెక్స్ట్ జనరేషన్కి తెలియజేయడం, దాని ఇంటెన్షన్ అది. ఆ రోజు ఎందుకు అంత స్పీచ్లు ఇస్తారు? గాంధీ గారు ఇట్లా చేశారు, ఆయన అట్లా చేశారు, ఈయన ఇట్లా చేశారు, ఇలా ఎందుకు ఇంతమందిని చంపారు, అంతమందిని చంపారు, వాళ్ళ ప్రాణాలు పెట్టారు, వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు, వాళ్ళు చేసిన కృషే ఈరోజు మనం ఇట్లున్నామని అంత గొప్పగా స్పీచ్లు ఎందుకు ఇస్తారంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనం ఏం చేయకూడదు, మర్చిపో. కానీ మనం మన పిల్లలకు చెప్పట్లేదు. మనం స్కూల్లో మార్కులు తక్కువైతే స్కూల్కి వెళ్ళి టీచర్లతో గొడవ పడుతున్నాం. స్కూల్కి వెళ్ళని ఒక రోజు అయితే ఓకే, రెండో రోజు కూడా వాడు మంకేసిండు అనుకో, వాడిని టెస్ట్ చేస్తాం, ఇది నిజమా
కాదా, ఈడేదో ఫుల్ హోంవర్క్ ఉందని ఏదో చేస్తున్నట్టు ఈడని వాడిని టెస్ట్ చేస్తాం. వాడు ప్రార్థన చేసుకుంటున్నాడా, వాడు క్షమించడం నేర్చుకుంటున్నాడా? నేను ఈ మధ్య ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇట్లా సండే మినిస్ట్రీకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మినిస్ట్రీ అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్తే వాళ్ళిద్దరు పిల్లలు, మగ పిల్లలు. చిన్నోడు పెద్దోడు ఏదో అన్నాడు, పెద్దోడు చిన్నోడిని కొట్టినాడు. కొట్టంలోనే వీడు వెళ్ళాడు వాళ్ళ డాడీ చెప్తున్నాడు, డాడీ నన్ను అన్నయ్య కొట్టినాడంటే నేను అనుకున్నాను, వాస్తవానికి కొంచెం పెద్దోడిది తప్పు కనబడదు అందులో. నేను అనుకున్నా పెద్దోడిని గద్దిస్తాడు అనుకున్నా. ఆయన ఏం చేశాడంటే వాళ్ళిద్దరిని మోకాళ్ళు వేయించాడు, ఈయన కూడా మోకాళ్ళు వేసాడు. అరే నువ్వు ప్రార్థన చేసి దేవునికి క్షమాపణ అడుగు, తమ్ముడిని కొట్టినాను వాడు చేస్తున్నాడు. ప్రభా తమ్ముడిని నేను అనవసరంగా ఏం చేసినాను, కొట్టినాను, నన్ను ఏం చేయి, క్షమించాను. ఈయనతో చేపిస్తున్నాడు, అన్నయ్య కొట్టేలాగా నేనేం చేశాను, ప్రవర్తించాను, కాబట్టి నన్ను కూడా ఏం చేయి, క్షమించ. అసలు ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ నేను అప్పుడే ఫస్ట్ టైం చూడటం, నేను ఎక్కడ చూడలే అలాంటి ట్రీట్మెంట్. అరే ఇది నేను కూడా చేయట్లేదు కదా అనిపించింది, నాకు సిగ్గు అనిపించింది. జనరల్గా ఎవడు తప్పు ఉంటే వాడిని ఏం చేస్తాం, మనం గద్దిస్తాం, లేదని కొడతాం. ఆయన ఏం చేస్తున్నాడు, ఇద్దరిని అన్నయ్య కొట్టేలాగా చేసావు కాబట్టి వాడు నిన్ను కొట్టాడు. అలాగే నువ్వు తమ్మును కొట్టావు, నువ్వు వాడిని ప్రేమించుకుని వాడిని ఏం చేసావు, నువ్వు కొట్టావు. కాబట్టి ఇద్దరు ఏం చేయండి, మీరిద్దరు క్షమాపణ అడిగి ఇద్దరు ప్రార్థన అయిపోయినాక మళ్ళీ ఇద్దరు ఒకళ్ళు ఏం చేసుకుంటున్నారు, ప్రైజ్ లాడ్ చెప్పుకుంటున్నారు. పెద్దవాళ్ళకి ప్రైజ్ లాడ్ చెప్పేది, మందిరానికి వచ్చేది, కంఠత్వ వాక్యాలు నేర్చుకునేది, స్కూల్లో టాపర్గా ఉంటాడు. కానీ వాడికి బైబిల్లో ఎన్ని బుక్స్ ఉన్నాయి వాడికి తెలియదు. స్కూల్ టాపర్ అయ్యాడు, ఐఐటీలో మళ్ళీ ఇంటర్మీడియట్లో టాప్ ర్యాంక్ వచ్చిందని సంఘంలో అందరికీ ఏం చేస్తాం. కానీ వాడికి రిఫరెన్స్లు తెలియవు, బుక్లు ఎన్ని బుక్స్ ఉన్నాయో కూడా తెలియదు దానికి. బైబిల్లో హిస్టరీ తెలియదు, పాత నిబంధన అంటే ఏంటో తెలియదు, కొత్త నిబంధన అంటే తెలియదు. ఎవరు నేర్పాలి ఇవన్నీ? ఇప్పుడే చదివినాం కదా, ఒక తరం బయలుదేరిందంట. యెహోవానైనను యెహోవా ఇశ్రాయేలుకు చేసిన కార్యములైనను ఎరగని తరం. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మందిరంలో పనిచేయడానికి కూడా ఏం చేయలేరు. మావోడే ఉండా, మా అమ్మాయి ఉంది, ఇంకెవరు లేరా, వాళ్ళకి నేర్పాలా. దేవుని మందిరం అంటే అది పరిశుద్ధ స్థలం, అక్కడ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండాలా, చాలా జాగ్రత్తగా ఉండాలా. మన మాట కానీ మన డ్రెస్అప్ కానీ అన్నీ కూడా పెద్దవాళ్ళతో ఇలా బిహేవ్ చేయాలా, మీ తోటి వాళ్ళతో ఇలా ఉండాలా, అన్నవాళ్ళు చెప్పేది వినాలా, అక్క వాళ్ళు చెప్పేది వినాలా. చాలా మందిరాల్లో చూసిన సండే స్కూల్ టీచర్లతో గొడవ పడుతున్నారు. మావాడు ఒక్కడైనా సండే స్కూల్ అల్లరి చేసేది, మిగతా వాళ్ళు ఎవరు చేయట్లేదు. నేను వెళ్ళే చర్చిలో కూడా చూసా, వాళ్ళిద్దరు ఎంప్లాయీస్, వాళ్ళ పిల్లోడు ఏదో అల్లరి చేశాడని సండే స్కూల్ టీచర్ కొట్టాడు. ఆయన మావాడు ఒక్కడే చేస్తున్నాడు ఆ మందిరంలో అల్లరు, ఎవరు చేస్తలేరా, వాడు ఏం మాట్లాడాను వాడిని కొడుతున్నావు నువ్వు అంటున్నాడు తండ్రి. అర్థమవుతుంది? అట్లాంటి భయంకరమైనటువంటి స్థితిలోకి జారిపోతూ వస్తున్నాం మనం. కాబట్టి వాళ్ళు చెడిపోతే దానికి లెక్క మనమే చెప్పాలి, వాడు కాదు. వాడు ఎంత దారుణంగా తయారైతే అంతగా మనమే దేవుని దగ్గర లెక్క చెప్పాలి. మనం తయారు చేసుకోవాలి మన బిడ్డని. పాపం నుంచి వాడు ఏం చేస్తాడు, దేవుని యందు ఉన్నవాడు ఎక్కడ చదవండి, ఆ మాట చదవండి. 5:18 అన్నాడు కదా, దేవుని యందు. ఒకసారి ఆ మాట క్లియర్గా చదవండి. 1 యోహాను 5:18. తను ఏం చేసుకుంటాడంట, భద్రం చేసుకుంటాడు. తను మీన్స్ ఇక్కడ తన కుటుంబం, తన పిల్లలు, తను వ్యక్తిగతంగా తను భద్రం అమ్మో ఇది పాపం. యోసేపు వాళ్ళు ఏం చేస్తాడు, పాపం నుంచి పరిగెత్తుతాడు, సరి చేసుకోవాలి. అమ్మో ఇది కరెక్ట్ కాదు, మనం ఏం పోల్చుకుంటున్నాం. వాళ్ళకి చెప్పామనుకో, ఇప్పుడు పిల్లలు ఎట్లా తయారంటే, అరే ఈ డ్రెస్ వేసుకోకూడదురా అంటే, ఇంకొక అన్న వస్తుంది కదా మందిరంలో, అన్న వేసుకుంటే లేదు కానీ నేను వేసుకుంటే వచ్చింది. అరే వాళ్ళు వేసుకున్నారు, మనం వేసుకోకూడదురా, అది కాదన్నాం. సర్లే ఈసారి చూద్దాంలే అంటాం. గద్యం మన పిల్లల్ని, వాళ్ళు చెప్పాలా మనం ఇలా ఉండకూడదు, మన పద్ధతి ఇది, మనం దేవుని పిల్లలం, ఈ లోకంలో ఎంతో శ్రమ ఉంది మనకి, ఈ శ్రమను ఎదుర్కొని మనం వెళ్ళాలా. వాళ్ళకి ఈ విషయాలన్నీ చిన్నప్పటి నుంచి మనం నూరిపోయిపోతే నెక్స్ట్ ఇక్కడ పాడేవాళ్ళు ఉండరు, చెప్పేవాళ్ళు ఉండరు, అన్నిటికంటే ప్రాముఖ్యమైన వినేవాళ్ళు కూడా ఏం చేయరు. వాళ్ళు ఏం చేశారంట, అన్య దేవతలు ఏం చేశారంట, అనుసరించి యెహోవాకి కోపం తెప్పించారంట, ఘోరమైన కోపం తెప్పించారంట. మన కుటుంబాలు, మన సంఘాలు అలా కాకూడదు. కాబట్టి మనం ఆయన యొక్క రాకడ సిద్ధపాటులో మనం 5 విషయాలు చూసినాం. మొదటిగా ఆయన ఆజ్ఞలు ఏం చేయాలి, మనం గైకొనాలి. రెండవది యేసుని దేవుని కుమారునిగా ఒప్పుకోవాలి. మూడవదిగా ఒకరినొకరు మనం ఏం చేసుకోవాలి, ప్రేమించుకోవాలి. యేసు ప్రభువు కూడా అదే చెప్తాడు కదా, నిన్ను వాళ్ళే నీ పొరుగు. అదే హైలైట్. ఇంకా ఆయన అలాగే చేస్తున్నాడు, ఆయన పరిచర్య అంతా ప్రేమ మీదనే నడిచింది. తర్వాత నాలుగవదిగా విశ్వాసం మూలంగా ఏం చేయాలి, మనం క్రియలతో కూడిన విశ్వాసం.
ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, సరే అది నాకు ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలియలేదులే, కానీ మీకు కూడా చెప్తున్నా, ఏం చేయాలంటే విశ్వాసం ఉంటే ప్రార్థన చేస్తే ఏమొస్తుందంట, వర్షం వస్తుందంట. ఆయన ఏమంటున్నాడంటే అది పిచ్చి శ్వాసం, అది మంచి శ్వాసం కాదంటున్నాడు. వర్షం రావాలంటే ఏం చేయాలా, చెట్లు ఉండాలా కదా. మనం చెట్లని నరికేసి ప్రార్థన చేసి వర్షం రమ్మంటే రాదు. అంటే వస్తుంది, కానీ మన ఇది క్రియలతో కూడిన విశ్వాసం అంటే ఇది. ఫస్ట్ వర్షం రావాలంటే ఏం చేయాలి, మనము చెట్లు నాడాలి. నువ్వు చెట్టు నీ జీవితకాలంలో ఒక చెట్టు నాటకుండా వర్షం రా అంటే ఎట్లా అన్నట్టుగా చెప్పినాడు అనమాట. అంటే క్రియలతో కూడినది అంటే ఆయన పోల్చి చెప్పడం కోసం ఆ ఎగ్జాంపుల్ చెప్పినాడు అనమాట. అంటే మనము దేవుని పిల్లలంగా క్రియలతో కూడిన విశ్వాసాన్ని కలిగి, విశ్వాసము కొంతమంది, నేను స్కూల్లో టీచర్గా చేస్తూ ఉంటా, పిల్లలకి చెప్తూ ఉంటాను, నువ్వు క్రిస్టియన్ అయినా హిందూ అయినా నువ్వు ముస్లిం అయినా నువ్వు ఎగ్జామ్ రోజు పోయి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేయండి, ఈ ప్రార్థన విన్నాడు. వాళ్ళు అడిగారు నన్ను, ఎందుకు ఇవ్వడు సార్ అంటే, ఎందుకు ఇవ్వడంటే నీకు బెస్ట్ పేరెంట్స్ని ఇచ్చినాడు. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఫీజు కట్టే స్తోమత లేదు. కానీ మీ తల్లిదండ్రులకు ఏం చేసినాడు, ఆ స్తోమత ఇచ్చినాడు. కాబట్టి 50,000, 60,000, 70,000, లక్ష రూపాయలైన కట్టి నిన్నేం చేస్తున్నారు, చదివిస్తున్నారు. రెండోది, నువ్వు అడక్కముందే స్పేర్, కొంతమంది తల్లిదండ్రులు ఎట్టుంటారంటే సంవత్సరానికి సరిపోయే పెన్సిల్ అన్నీ జూన్లోనే కొని పెడతారు వాళ్ళు, అంత అడ్వాన్స్ ఉంటారు వాళ్ళు. ఇక వాడికి ఆ పెన్ను వాల్యూ ఎలా వస్తుంది వాడికి. మనప్పుడు ఏం చేసినాం, 5 రూపాయల పెన్ను కొని రీఫిల్ అయిపోతే మళ్ళీ రీఫిల్ వేసుకున్నాం, అందులో 2 రూపాయలు పెట్టి రీఫిల్ కొని. ఇప్పుడు అట్ట కాదు, వాడు 10 రూపాయల పెన్ను అని అయిపోయి ఇసిరేస్తుండండి, డాడీ పెన్ను అయిపోయింది అనగలేదు, ఉంటే తీసుకొని పోరా అంటాను, టేబుల్ మీద ఉంటే తీసుకొని పోరా. ఒక్క రోజు కూడా డిలే చేయట్లా మనం, కష్టాన్ని తెలియని ఇట్లా మన పిల్లలకి. అదే పాపంలోకి తీసుకెళ్తుంది పిల్లల్ని. తప్పులేదు, మనం ఎంత కష్టపడుతున్నాం, ఎందుకు కష్టపడుతున్నాం, వాడు ఎలా ఉండాలా, ఈ విషయాలన్నీ మనమే బోధించుకోవాలి మన పిల్లలకి. నీకు బెస్ట్ పేరెంట్స్ ఇచ్చినాడు, బెస్ట్ స్కూల్ ఇచ్చినాడు, 365 రోజులు నీకు మంచి హెల్త్ ఇచ్చినాడు. ఇన్ని చేసి చదువుకోరా అంటే నువ్వు చదవకుండా వచ్చి, దేవుడా ఈరోజు నాకు తెలుగు ఎగ్జామ్ ఉంది, ఈరోజు నాకు ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది, ఈరోజు నాకు నీట్ ఎగ్జామ్ ఉంది, నన్ను పాస్ చేయంటే ఎట్లా చేశాడు కాదు కదా. దేవుడు అన్యాయస్తుడు, వాడు దేవుడిని నమ్ముకోకపోవచ్చు బయటోడు, కానీ వాడు ఏం చేశాడు, 365 రోజులు ఏం చేశాడు వాడు అందుకోసమే మన పిల్లలకంటే వాళ్ళకి ర్యాంకులు ఎక్కువ ఉంటాయి. మన దేవుడు గొప్పోడు, కానీ ర్యాంకులన్నీ ఎవరికి ఉంటాయి, వాళ్ళు చెబుతారు, చిన్నప్పటి నుంచే చెప్తారు వాళ్ళకి, అరే బిడ్డ మనకు రిజర్వేషన్లు ఉండవు, మనకి ఏం ఉండవు, నువ్వు 100కి అవసరమైతే 101 తెచ్చుకోవాలి, అట్టయితేనే నీకు బతుకుతావు ఈ భూమి మీద, లేకుండా నువ్వు చచ్చిపోతావు ఆ మధ్యలోనే చెప్తారు. మనం పిల్లలకి అట్ట చెప్పాం, వచ్చిన కాడికి అది తప్పు. నీకు చేతనైనంత వరకు కూడా కష్టపడాలా. మనం అలా చెప్పాం, ఇచ్చిన వరకు చాలేనా నా చదువుకో, దేవుడు ఎంత ఇస్తే అంత అంట, వాడిని బెస్ట్ వరకు తీసుకెళ్ళాలా, అలా చెప్పాలండి. తర్వాత ప్రార్థన చేసుకోమని చెప్పాలా, చదవాలని చెప్పాలా. 10th క్లాస్కి వస్తే ఒక్క సండే కూడా రాడు స్కూల్కి, మందిరానికి. ఎందుకని, సండే కూడా వాడికి ఏముంటాయి, క్లాసులు ఉంటాయి. ఇంటర్మీడియట్కి వస్తే రాడాడు, కానీ ర్యాంక్ కావాలి, మళ్ళీ మందిరానికి మనమే చేసుకుంటున్నాం, ఈ తప్పులన్నీ మనమే చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క బల దగ్గరికి వస్తున్న నీవు నేను, మనం సిద్ధపాటులో ఉన్నాం. ఈ సిద్ధపాటులో ఏమాత్రం ఏమొరపాటుకున్నా కూడా, బుద్ధి లేని కన్యకల గురించి పెద్దగా ఏం రాయలేదు అక్కడ, అంతా మొత్తం బుద్ధి కలిగిన వాళ్ళ గురించే రాశాడు. చివరికి వచ్చేసరికి ఎవరు పోయారు దేవుని దగ్గరికి, బుద్ధి లేని వాళ్ళే పోయారు. దేవుని రాకనే బుద్ధి లేని వాళ్ళు ఎదుర్కొన్నారు. మనం అలా కాకూడదు అని దేవుడు చెప్తున్నాడు. బలలో పాలు పొందుతున్నాం, ఎంతో ప్రయాసపడుతున్నాం. ఈ చిన్న చిన్న విషయాలతో పని ఏమైనా కష్టమైనయా అంటే కాదు, చిన్న చిన్నయే. దేవుని మందిరానికి రైట్ టైం రావడం పెద్ద కష్టమైన పైన, నువ్వు అనుకుంటే పెద్ద కష్టమైన పైన, నేను అనుకుంటే పెద్ద కష్టమైన పైన చెప్పండి. నేను ఖచ్చితంగా 8 గంటలు, నేను మస్తు భయపడ్డా, ఒరే ఇదేంది 8 గంటలకి అంటున్నారు ఏంది, మా వాళ్ళని ఒకటే బాధ పెడుతున్నా. నేను గట్ట 3వ పాట అయిపోయినాకపోతే వీళ్ళు ఆయనతో ఆగమాగం అయిపోతారు. కొంచెం నాది తెలంగాణ స్లాగ్ కూడా ఉంటుంది, ఏమనుకోకండి. ఆగమాగం అయిపోతారు, ఏందక్క నన్ను తొందరగా పంపించక నేను అంటున్నాను. అంటే తప్పేం కాదు, అంటే మనం అనుకుంటే ఖచ్చితంగా ఏం చేయగలుగుతాం. ఏమన్నా కానీ నేను 9 గంటలకు దేవుని మందిరంలో ఉంటా అని నువ్వు నిజంగా నిశ్చయించుకుంటే ఖచ్చితంగా ఉంటావు. అది 8 గంటల 9 గంటల మనం అనుకోం, అంతే. పోదాం వాళ్ళకి తెలుసు. కొంతమందికి ఇంకొంచెం అడ్వాన్స్ ఉంటారు వాళ్ళు, 3వ పాట ఏ టైంకి అయిపోద్ది వాళ్ళకి తెలుసు, లాస్ట్లో వచ్చి జాయిన్ అవుతారు వాళ్ళు కదా. ఇంకొంతమంది ఉంటారు, వర్షిప్ ఎప్పుడు అయిపోద్ది తెలుసు, ఎందుకంటే వీళ్ళు చేయరు కదా, దానికి వాళ్ళకి మన సంబంధం లేదు, చాలా పదాన్ని వస్తారు వాళ్ళు. కాబట్టి దేవుని యొక్క బల దగ్గరికి వస్తున్న నీవు నేను,
దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం, నేను మళ్ళీ వస్తున్నా, ఐఎమ్ కమింగ్ బ్యాక్. సో వీ షుడ్ బి రెడీ ఫర్ దట్ సెకండ్ కమింగ్, వీ నీడ్ టు ఫేస్ దాట్. కాబట్టి ఈ ప్రిపరేషన్లో భాగంగా ఆయన యొక్క ఆజ్ఞలు గైకొనాలా, దేవుని కుమారునిగా యేసుక్రీస్తు వారిని దేవుని కుమారునిగా అంగీకరించాలా. వాళ్ళు ఎవరు ఉంటారు కదా బయట, వాళ్ళు అంగీకరించరు, వాళ్ళు ఏదో డినామినేషన్ ఉంటుంది, వాళ్ళ పేరు చెప్పలే కానీ వాళ్ళు యేసు దేవుని కుమారుడు అంటే వాళ్ళు ఏం చేయరు, అంగీకరించారు. మనం అంగీకరించిన మనము ఆయన పోలి నడవాలి. పౌలు చెప్పినట్టు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి ఒకరినొకరిని ప్రేమించుకోవాలి. ఈ సమస్యలన్నీ పోతాయి. అది ఇంట్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, బయట కావచ్చు, మన తోటి వారితో కావచ్చు, వాళ్ళు అన్యులే కావచ్చు. వాళ్ళని మనం ప్రేమించడం మొదలుపెట్టినాం అనుకోండి, ఏం చేస్తాం, మనోడు ఎంత పెద్ద తప్పు చేసినా అని కొడతాం కానీ ఇంటికైతే రానిస్తాం కదా. అదే ప్రేమ అంటే, అదే ప్రేమ. అదే బయటోడు వచ్చి మన ఇంట్లో తినకుండా మనకు అన్యాయం చేసిండు అనుకోండి, వండిస్తాం ఇంట్లో, అదే ప్రేమ అంటే. కాబట్టి ఇది కూడా అంతే, మనం ప్రేమించుకోవాలి. మనం అందరం ఎవరు పర్ఫెక్ట్ కదా, మనంతా మట్టి మనుషులం. కాబట్టి నాలో కొన్ని పాజిటివ్స్ ఉండొచ్చు, నాలో కొన్ని నా నెగిటివ్స్ ఎరిగి నన్ను ఎవరైతే క్షమిస్తారో వాళ్ళే ఆత్మీయంగా అభివృద్ధి చెందిన వాళ్ళు, బలమైనటువంటి వారు, పరిపూర్ణత కలిగినటువంటి వారు. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోవడం. మూడవదిగా చూసినాం విశ్వాసం కలిగి జీవించటం. ఐదవదిగా మనం చూస్తూ వచ్చినాము ఏంటది, పాపము నుండి మన హృదయాన్ని ఏం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు పాపం చేయడు. కారణం ఏంటంటే తను తాను ఏం చేసుకుంటాడు. నోవా యొక్క నీతి తన కుటుంబాన్ని ఏం చేసింది, అలాగే ఆకాని యొక్క పాపం తన కుటుంబాన్ని ఏం చేసింది, గెహాజీ యొక్క పాపం తన కుటుంబాన్ని ఏం చేసింది. అలాగే మన ఆత్మీయ జీవితం, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని కట్టాలి. కాబట్టి ప్రభు యొక్క బల్ల దగ్గరకు వస్తున్న మనందరము ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఆజ్ఞలు గైకుంటున్నామా, యేసుక్రీస్తు వారిని దేవుని కుమారునిగా అంగీకరించామా, మన తోటి వారిని ప్రేమిస్తున్నామా, విశ్వాసం కలిగి ఈ లోకంలో జీవిస్తున్నామా, లోకాన్ని జయించినామా, మన విశ్వాసాన్ని బట్టి పాపాన్ని విడిచిపెట్టామా, అంతేకాకుండా మన హృదయాన్ని పాపం నుంచి భద్రం చేసుకుంటున్నామా. కాబట్టి ఈ విషయాలన్నీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు ఇంకా బలలో పాలు పొందకపోతే ఎందుకు, నువ్వు ఇంకా ఆయన శిష్యుడు కాదా. యేసు ప్రభు వారిని రకరకాలుగా చెప్తున్నారు, నువ్వు ఏ జాబితాలో ఉన్నావు. కొంతమంది ఆయన ఏమంటున్నారు, ఆయన ఓన్లీ ప్రవక్త అంటున్నారు, ఆయన దేవుడు కాదు అంటున్నారు. మన ఇస్లాం సోదరులు ఏమంటారు, ఆయన ఏంది, ఆయన ఒక ప్రవక్త అంతే. మా దగ్గర మస్తు మంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళల్లో ఈయన కూడా ఒక ప్రవక్త అంటారు. ఇంకొంతమంది ఆయన ఒక మంచి వ్యక్తి అంటారు, బుద్ధుడు లాంటివాడు అంటారు, ఇంకేదో అంటాడు. కాదు, నీవు నేను ఆయన్ని అంగీకరించినాం, ఆయన దేవుని కుమారుడని అంగీకరించినాం, ఆయన దేవుడని అంగీకరించినాం. కాబట్టి ఆయన పోలి నడుచుకుంటున్నావా, మన కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నామా, మన కుటుంబాన్ని కాపాడుకుంటున్నామా, ఈ లోకంలో మన పిల్లల్ని దేవుని కొరకైనా సిద్ధపాటు చేస్తున్నామా, ఆత్మీయ సత్యాలు నూరిపోస్తున్నామా వాళ్ళకి. రేపు వాళ్ళు ధనవంతులు ఏమని, అలాగైతే నాకు 5 సహోదరులు. మరి రేపు మన పరిస్థితి ఏంది, మన కుటుంబం అంతా కనబడుతుందా, ఆ నిశ్చయిత ఉందా, ఆ గ్యారెంటీ ఉందా. మా ఇంట్లో 5 ఉన్నారు, 5 రేపు దేవుని రాజ్యంలో ఉంటారు. మా ఇంట్లో 2 ఉన్నారు, మేమిద్దరం దేవుని రాజ్యంలో ఉంటాం. నాకు 3 పిల్లలు, నా 3 పిల్లలు రేపు దేవుని రాజ్యంలో కనబడతారు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది, నా పిల్లలు అలా ఉన్నారు, నేను అలా పెంచుతున్నాను, దేవుడు నాకు అలా సాయం చేస్తున్నాడు అనేటువంటి వైరాగ్యాన్ని కలిగి మనం జీవిస్తాం. తలలో ఉంచండి ఒక్క 5 నిమిషాలు మనందరం దేవుడు మనతో మాట్లాడినటువంటి విధానంలో ఆయన యొక్క రాకడ కొరకు మన అంతిమ యొక్క టార్గెటే ఆయన రాకడని ఎదుర్కోవటం. ఆ టార్గెట్లో మనం సిగ్గుపడో భయపడో ఉంటే మన ఆత్మీయ జీవితానికి విలువ లేదు. ఎలా సిద్ధపడుతున్నాం, వారాలు వస్తున్నాం, ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకునే దానికి బదులు వచ్చిన వాళ్ళకి మార్కులు వేస్తున్నాం, సేవకులకు మార్కులు వేస్తున్నాం. ఈరోజు అన్న మంచిగా చెప్పలే ఎందుకో, ఈరోజు వచ్చిన ఆయన మంచిగా చెప్పలేదు ఎందుకో, నాకు ఏం అర్థం కాలే, ఆయన ఏం చెప్పిండో. అవన్నీ ఎన్నిసార్లు బలలో పాలు పొందలే, ఎన్నిసార్లు క్షమాపణ అడగలే. క్షమాపణ ఏ విషయం మీద అడిగినామో అదే విషయాన్ని అనేకసార్లు మనము మరలా రిపీట్ చేస్తూ వచ్చినాము. ప్రభు ఇక నుంచి ఇలా ఉండకూడదు అనుకుంటున్నాం, మళ్ళీ అలాగే చేస్తూ ఉన్నాం. నిజమే ప్రభు, నా పిల్లలు సరైనటువంటి విధానంలో ఉండట్లేదేమో అని నాకు కూడా అనిపిస్తుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, మన హృదయం ఏ విషయాల మీద దోషారోపణ మన హృదయమే మనకు చెప్తుంది. ఎస్ కరెక్ట్, నా పిల్లల్ని నేను సరైన విధానం తీసుకెళ్ళట్లే. ఎస్ నేనే మందిరానికి సరిగా రావట్లే. నిజమే, నా ప్రార్థన సమయం తగ్గిపోయింది.
నేను మొబైల్ ఎక్కువ వాడుతున్నా, లేదు నిజమే నా కుటుంబ ప్రార్థన తగ్గిపోయింది, నిజమే తండ్రిగా తల్లిగా నా బాధ్యత నెరవేర్చట్లా నా పిల్లల విషయంలో అని నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తే ప్రభు యొక్క బల దగ్గర ఒప్పుకోవడమే కాదు, ఇక నుంచి దాన్ని ఛాలెంజ్గా తీసుకో, సీరియస్గా తీసుకో. కారణం ఏంటంటే ఆయన రాబోతున్నాడు, ఖచ్చితంగా వస్తాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు, సందేహం లేదు. అయితే ఆయన రాకని ఎలా ఎదుర్కొంటావు అనేదే ఇక్కడ ప్రశ్న. కాబట్టి దేవుని దగ్గర క్షమాపణ అడిగి యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలలో పాల్పొందుతాం. మోకరించండి.